తెలుగు సినీ పరిశ్రమలో నటించి జీవించిన ఒకప్పటి తెలుగు నటి జీవిత రాజశేఖర్. ప్రస్తుతం వస్తున్న తెలుగు సినిమాల్లో విలువలు పడిపోయాయని అంటోంది జీవిత రాజశేఖర్. ఇప్పటి సినిమాల్లో డైలాగులు వింటుంటే భయంకరంగా ఉన్నాయని, అర్థమే కావట్లేదు అని జీవిత అంటోంది. ఆహుతి, అంకుశం లాంటి తెలుగుదనం నిండిన సినిమాల్లో హీరోయిన్ గా వర్క్ చేసిన జీవిత అన్న మాటల్లో నిజంగానే మీనింగ్ ఉంది. 2015లో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం టెంపర్. ఈ సినిమాలో హీరోయిన్ తో చెప్పే ఓ డైలాగ్ నందమూరి ఫ్యాన్స్ కూడా కొంతవరకు అప్పట్లో నచ్చలేదు. బట్ ఎన్టీఆర్ కి ఉన్న ఇమేజ్ తో, స్టోరీలో ఉన్న దమ్ముతో సినిమా సూపర్ హిట్ సాధించింది. ఇప్పుడు ఆ డైలాగ్ నే ఎస్టరియర్ యాక్ట్రెస్ జీవిత రాజశేఖర్ విమర్శిస్తోంది. కుక్కలు క్రాసింగ్ కి వచ్చాయి, హెల్ప్ చేస్తారా అని హీరోని అడుగుతుంది. కుక్కల క్రాసింగ్ గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ మేం క్రాసింగ్ కి వచ్చే చాలా కాలమైంది, మమ్మల్ని పట్టించుకోండి అని హీరో తనలో తాను అనుకుంటాడు. ఈ సీన్ చూడడానికి మనోళ్ళు చాలా మందికి ఇబ్బందిగా అనిపించినా స్టార్ మేనియాతో నడిచిపోయింది ఆ టైంలో. ఈ డైలాగ్ ని ఉద్దేశించే కుక్కల క్రాసింగ్ ను ఇంత అగ్లీ మీనింగ్ వచ్చేలా ఓ స్టార్ హీరోతో ఎలా డైలాగ్ చెప్పించారని జీవిత ప్రశ్నిస్తోంది. స్టార్ హీరోలు ఇలాంటి డైలాగులు చెబితే యూత్ ఏం నేర్చుకుంటారని అంటోంది జీవిత. ఓ పక్క నందమూరి జూనియర్ ని ఇండైరెక్ట్ గా అంటూనే మెగా ఫ్యామిలీని కూడా విమర్శించింది జీవిత రాజశేఖర్. పవన్ కళ్యాణ్ అసలు కరెక్ట్ పొలిటీషియన్ కాదనడంతో పవన్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఆమెపై విరుచుకు పడిపోతున్నారు.